అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఒక చక్కటి కుటుంబంగా మనందరం ఇలా కలిసి దేవుని సందులో ఆరాధించడం ఎంతో గొప్ప సంతోషాన్ని పుట్టిస్తుంది. ఈరోజు మనల్ని బలపరచడానికి ప్రభు ఒక మాట మీ హృదయంలో పెట్టమన్నారు. దేవుని వాక్యాలు ఈ మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 49 అధ్యాయము 13వ మాట నుంచి మనం చదివితే, శ్రమనొందిన తన ప్రజల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారి అయినా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఎంత చక్కటి మాట తన బిడ్డలకు ప్రభు సెలవిస్తున్నారో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమనొందిన తన ప్రజల మీద జాలిపడి. ఈరోజు ఎవరో మన మీద జాలిపడట్లేదు, అయ్యో మన బాధను చూసి ఎవరో మనల్ని ఓదార్చట్లేదని ఎప్పుడు అనుకుందయ్యా. ఎందుకంటే యేసయ్య మన మీద జాలిపడే దేవుడు. ఒక్కొక్కసారి మన బాధలు బట్టి మనం అనుకోవచ్చు, ప్రభు నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను విడిచిపెట్టేసాడేమో, నా కన్నీరు ప్రభు చూడట్లేదేమో అని ఎంతో వేదనతో కుమిలి 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 పగలనక రాత్రనక తేడా లేకుండా మనం ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది రుణ బాధల వల్ల కొన్నిసార్లు ఈ మాట అంటారు, అన్న బ్రతకాలని ఒక్క తలంపు కూడా మాకు లేదు, ఎప్పుడు మరణం వస్తుందా అని ఎదురు చూస్తున్నాం, ఎవ్వరూ మా మీద జాలిపడట్లేదు, ఎవ్వరూ మా మీద కనికరం చూపించట్లేదని మీరు అనుకుంటున్నారేమో. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆ శ్రమనొందిన ప్రజల మీద, తన జనుల మీద ఆయన జాలిపడే దేవుడు. ఆయన మర్చిపోయాడని నువ్వు అనుకోద్దు, ఆయన విడిచిపెట్టాడు నువ్వు అనుకోద్దు. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరిచిపోను. తల్లి తన చంటి పిల్లలు మరిచిపోద్దా అని దేవుడు ఎంత చక్కగా పోల్చాడంటే, నిజమే, ఆమెైనా మరిచిపోవచ్చేమో కానీ నేను నిన్నెప్పుడు మర్చిపోను అంటున్నాడు ఆయన. ఈరోజు ప్రభు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావేమో. లేదయ్యా, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. తన బలమైన చేతుల చేత ప్రభు నిన్ను పట్టుకున్నాడు. ఆయన నన్ను మర్చిపోయాడేమో, నేను జ్ఞాపకం లేదేమో నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, ఆయన మనందరినీ రక్తం ఇచ్చి వెలపెట్టుకున్నాడు. ఆయన మనల్ని ఎందుకు మర్చిపోతాడయ్యా? ఒక్కొక్కసారి శ్రమ, బాధ మనల్ని చాలా రకరకాలుగా ఆలోచించేలా చేస్తుంది. ఒక్కొక్కసారి బాధ మనల్ని ఏం చేస్తుందంటే, యేసయ్యను వదిలేశాడు కాబట్టి నేను ఎందుకు ఆయన పట్టుకోవాలి అన్న తలంపు కూడా నీకు వస్తుంది. ఇలాంటి ఏమీ పెట్టుకోద్దని ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు. నీ శ్రమ ఆయనకి తెలుసు, నువ్వు కారుస్తున్న కన్నీరు ఆయనకి తెలుసు, నువ్వు పడుతున్న ప్రతి దుఃఖం ఆయనకి తెలుసు. ఎన్ని రుణబాధల మధ్యన ఉన్నావో, ఎన్ని ఓటముల మధ్య నువ్వు పడిపోయి ఉన్నావో, ఎన్ని కష్టాల మధ్యన, ఎన్ని అవమానాల మధ్య నువ్వు పడున్నావో, సమస్తము నాకు ప్రభువు తెలుసయ్యా. నేను ఆయన విడిచిపెట్టలేదు. ఆయన జలరాశుల నుండి మనల్ని పైకి తీసుకురాగలిగిన దేవుడు గనుక నీ ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన ఏకైక సమర్థుడు ఆయనే. ఆయన హస్తములు పట్టుకో, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ జీవితంలో దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి, తండ్రి నువ్వు నన్ను పైకి తీసుకొస్తావన్న విశ్వాసం నాకుందయ్యా అని నమ్మకంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని ఈరోజే నువ్వు చూచుదువుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.